హలో గైస్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే ట్యూస్డే సెకండ్ డే అనమాట, మేడారం డే 2. సో ఈరోజు అయితే లేచేసి టిఫిన్ చేసి స్నానం చేసి ఫ్రెష్ అయిపోయినాం. ఇప్పుడు వచ్చేసి భద్రకాళి టెంపుల్ అయితే పోతున్నాం. భద్రకాళి ఇంకా చిన్న చిన్న టెంపుల్స్ అయితే పోతున్నాం అనమాట. అక్కడ పోయి ఇంటికి అయితే వెళ్ళిపోతాం. ఇక ఈరోజు డే 2 మేడారం అనమాట. ఛానల్లో కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూసి ఒక లైక్ కొట్టి కింద కామెంట్ కూడా వేయండి. సో అందరూ అయితే రెడీ అవుతారు, మేము కూడా రెడీ అయినాం. ఇక కొంతమంది అందరు రెడీ కాగానే తెలుగు స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాం అనమాట. రామప్ప టెంపుల్ చాలా పెద్ద చరిత్ర ఉన్నది. ఒకవేళ మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో కొంచెం మ్యాటర్ అయితే ఇచ్చాను, సో అదే చదవండి. కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది అనమాట మ్యాటరు. సో పార్కింగ్ చేసి లోపలికి అయితే నడుచుకుంటూ వెళ్ళాలి. ఒక 50 మీటర్స్ అట్లా నడుచుకుంటూ అయితే వెళ్ళాలి. 50 or 100 మీటర్స్ అయితే నడుచుకుంటూ వెళ్ళాలి. షాప్స్ అయితే ఇంకా క్లోజ్ ఉన్నాయి, ఇంకా ఓపెన్ కాలేవు. మేము డైరెక్ట్ పొద్దున్న వచ్చినాం, కొంచెం తొందరగా వచ్చినాం. సో అట్లా అని చెప్పి షాప్స్ అయితే ఓపెన్ కాలేవు. ఇక్కడ ఎటువంటి ఏమంటారు దర్శనం టికెట్స్ అవి ఇవన్నీ ఏముండదు. సో డైరెక్ట్ వెళ్ళొచ్చు. అర్చన చేయించుకోవడానికి టికెట్ అయితే తీసుకోవాలి. అర్చన చేయించుకోవాలన్నా అభిషేకం చేసుకోవాలన్నా టికెట్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ లోపల మాత్రం వీడియోస్ తీయవచ్చు, ఫొటోస్ తీయవచ్చు. కాకపోతే శివలింగాన్ని మాత్రం ఫోటో తీయొద్దు, వీడియో తీయొద్దు. అదొక రూల్. ఇక్కడ ఫోటో తీసినా వీడియో తీసినా ఫైన్ అయితే ఉంటుందంట. ఫైన్ మాత్రం కట్టాల్సి వస్తుంది. ఫస్ట్ పార్క్ అయితే ఉంది. ఎంట్రీ కాగానే ఫస్ట్ అయితే పార్క్ అవుతుంది. చాలా పెద్దగా ఉంది. ఇంకా చిన్న కన్స్ట్రక్షన్స్ అయితే అవుతున్నాయి. కన్స్ట్రక్షన్ కాగానే ఇంకా నీట్గా అయితే అవుతుంది అనమాట. చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా విజిట్ కండి. అప్పుడు వరంగల్ వస్తే మాత్రం. తిననిచ్చినప్పుడు కబడ్డీ ఆడుతాడంటే మనకు దొరుకుతుంది. మనం ఒక దగ్గర పోయినా పని తంజావూరు, అది కూడా లోపలికి అయితే వచ్చినాం. లోపలికి వచ్చిన తర్వాత దర్శనం చేసుకొని ఇక్కడైతే కూర్చున్నాం అనమాట. ఇక్కడ 4 పిల్లర్స్ అయితే ఉన్నాయి కదా ముందర, బ్రౌన్ ఏమంటారు బ్లాక్ అండ్ కొంచెం లైట్ బ్రౌన్ కలర్. అవి అయితే కొడితే సౌండ్ వస్తాయంట. సో మేమైతే ట్రై చేయలేదు. వచ్చిన వాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేయండి. సో సౌండ్ వస్తుందంట, ఫ్లూట్ సౌండ్ వస్తుందంట. సో మేము మాత్రం కొట్టలేదు, చూసుకోలేదు, మర్చిపోయినాం అనమాట. చాలా పబ్లిక్ వస్తుర్రు. చాలా పురాతనమైన గుడి అంట. చాలా మంచిగా కట్టిరు. చాలా హైట్ మీద కట్టిరు. ఆ స్టోన్ మొత్తం ఆ స్టెప్స్ అవన్నీ మాత్రం చాలా బాగున్నాయి. టెంపుల్ మాత్రం ఒక సూపర్ ఉంది. బయట ఎంత హీట్ ఉందో లోపల అంత చల్లగా ఉంది అనమాట. ఏసీ కూడా లేదు, కాకపోతే అంత చల్లగా ఉంది లోపల. శివుని విగ్రహం ఆపోజిట్లోనే నంది విగ్రహం అయితే ఉంది. అక్కడ సైడ్ కొంచెం ముంగటికి అయితే ఉంది. స్టెప్స్ ఎక్కి అక్కడ సైడ్ అయితే వెళ్ళాలి. అక్కడ కూడా చాలా బాగుంది. నంది కూడా చాలా పెద్దగా ఉంది. నంది చాలామంది వెళ్ళి దర్శనం అయితే చేసుకుంటారు. పబ్లిక్ చూడండి ఒకసారి ఎంతమంది ఉన్నారో. ఇక్కడ దర్శనం చేసుకొని అక్కడ సైడ్ అయితే వెళ్ళి ఏమంటారు నందిని కూడా దర్శనం చేసుకొని చిన్న ఫొటోస్ అయితే దిగుతారు. అక్కడ మాత్రం ఫొటోస్ దిగొచ్చు. ఓన్లీ శివుని దగ్గర మాత్రం ఫొటోస్ దిగొద్దు. వీడియో తీసుకోవచ్చు, ఏమన్నా చేయొచ్చు. ఇక్కడ మాత్రం వ్యూ చూడండి, టెంపుల్ చూడండి, చాలా బాగుంది. బయట కూడా నంది విగ్రహం అవుతుంది. అక్కడ మాత్రం ఫొటోస్ దిగుతున్నారు. మేము కూడా అక్కడైతే ఫొటోస్ దిగినాం. ఒకసారి వ్యూ చూడండి ఒకసారి ఎట్లుందో.
ఇక్కడ కూడా దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి పార్కులో అయితే తిరుగుతున్నాం కొద్దిసేపు. పార్కులో తిరిగిన తర్వాత చిన్న లేక్ వ్యూ అయితే ఉందన్నమాట. అక్కడ బోటింగ్ ఉందంట, అక్కడికైతే వెళ్తున్నాం. పార్కింగ్లో కార్స్ అయితే పెట్టేసినాం. లేక్ వ్యూ దగ్గరికి అయితే వచ్చినాం. ఇక్కడ టికెట్ తీసుకోవాలి బోట్ ఎక్కాలంటే, ఫ్రీ కాదు, టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకొని బోట్ అయితే ఎక్కాలి. సో కార్స్ అన్నీ పార్క్ చేసినాం అనమాట. 4 కార్స్ అయితే పార్క్ చేసేసి ఇక లగేజ్ ఏం తీసుకోవట్లేం. ఓన్లీ బోటింగ్ ఒక 10 minutes, ఒక 1/2 hour అట్లా పడుతుంది అంతే. పబ్లిక్ అవ్వలేరు. మేమైతే వెళ్తున్నాం ఇప్పుడైతే ఎక్కడానికి. బోట్ అయితే ఎక్కడానికి అయితే వెళ్తున్నాం. ఇంకా స్టెప్స్ దిగిన తర్వాత లాస్ట్ బోట్ అనమాట. ఇవన్నీ పెద్ద బోట్స్, కాకపోతే ఇవి ఇంకా రిపేర్ ఉన్నాయంట. రిపేర్ తర్వాత అయితే స్టార్ట్ చేస్తున్నారు. సో మేము తక్కువ మంది ఉన్నాం కదా, 35 members అట్లా ఉన్నాం అంతే. అట్లా అని చెప్పి లాస్ట్ బోట్ అయితే తీసుకుంటున్నాం, చిన్న బోట్. సో దేనికైనా టికెట్ సేమ్ అంట. ఈ బోట్స్ వచ్చేసి కొంచెం రిపేర్ ఉన్నాయి. సో అట్లా అని చెప్పి ఆ బోట్స్లో అయితే తీసుకెళ్తున్నారు. సో మా ఫ్యామిలీ బోట్ మొత్తం ఫుల్ అయిపోయింది అనమాట. అప్పలి ఏమైతే మీ డాడీని పట్టుకో. ఫోటో లోపల వేయకండి. వాటర్ లేవచ్చా అంకుల్? రూపాయి కొప్పలే. ఇట్లా తీర్థ భోజనాలు పోతా బోటింగ్ కూడా అయితే అయిపోయింది. వచ్చే దారిలో చెట్ల నీడ దగ్గర అయితే ఆపుకున్నాం అనమాట లంచ్ చేయడానికి. సో కర్రీ అయితే కుక్ చేసుకొని వచ్చినాం. పప్పు, రైస్ అవంతే మేడంలోనే వండి తీసుకొని కార్లో అయితే తీసుకొని వచ్చినాం అనమాట. ఇక్కడ మధ్యలో ఇక్కడ నాయనప్పుడు తిందామని. ఇక్కడైతే మంచి ప్లేస్ దొరికింది, చెట్టు నీడ దొరికింది. ఈ నీడకైతే చాలా అంటే చాలా మంచిగా ఉంది. అక్కడనే ఇక లంచ్ అయితే చేసినాం. ఇక అందరం లంచ్ చేసినాం. లంచ్ చేసిన తర్వాత చిన్న డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా ఉంది. అది కూడా ఇదే వీడియోలో వస్తుంది. ఇది కూడా చూడండి ఒకసారి.
ఆయనకు నమస్కరించి 100 రూపాయలు నా జేబులో పెట్టి భోజనం చేయగలరు. కొడుకు కోడళ్ళు కొడుకు కోడళ్ళు అల్లుడు అల్లుళ్ళు మన్మలు మన్మరాలు చెప్పు. అక్కడ లంచ్ చేసినాం. లంచ్ చేసి మళ్ళీ ఇక్కడ భద్రకాళి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాం అనమాట. చిల్ అయితే చేసినాం, అక్కడ ఎంజాయ్ చేసినాం, డ్యాన్స్ చేసినాం, అన్నీ చేసినాం, రీల్స్ చేసినాం, అన్నీ చేసి మళ్ళీ డైరెక్ట్గా భద్రకాళి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాం. భద్రకాళి టెంపుల్ దగ్గరికి వచ్చేసరికి 4 అయితే అయింది. 4 o'clock అయితే ఇక 3 o'clock ఓపెన్ అనమాట. మేము లంచ్ చేసి ఇక్కడ వచ్చే వరకు ఓపెన్ అయితే అయిపోయింది. పబ్లిక్ అయితే ఎవ్వరు లేరు, ఖాళీగా ఉన్నారు. సో ఇక్కడ మొత్తం చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. మేడారం ఎవరు వెళ్ళినా కానీ ఇక్కడ దర్శనం చేసుకుంటారు. వచ్చేటప్పుడైనా వెళ్ళేటప్పుడైనా చాలామంది దర్శనం చేసుకుంటారు. ఎందుకంటే అదే రూట్ నుంచి అయితే మేడారం వెళ్తాం. సో అట్లా అని చెప్పి అందరూ అయితే ఇక్కడ భద్రకాళి టెంపుల్ దగ్గర దర్శనం చేసుకుంటారు. అమ్మవారు మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. లోపల మాత్రం ఫొటోస్ దిగనియరు, వీడియోస్ దిగనియరు. బయట నుంచే తీసుకోవాలి ఏం తీసుకున్నా కానీ. ఓకే ఫ్రెండ్స్, దర్శనం అయితే అయిపోయింది. బొట్టు చూడంగానే తెలవాలి వీళ్ళు వరంగల్ భద్రకాళి టెంపుల్ పోయిరని అర్థమైపోతే ఎవరికైనా బొట్టు. ఎందుకంటే అట్లా పెడతారు బొట్టు, ఏడా పెట్టారు ఆ బొట్టు, అట్లా అయితే పెడతారు అక్కడ బొట్టు మాత్రం. సో ఎవరైనా విజిట్గా ఉంటే తొందరగా విజిట్ కానీ, చాలా అంటే చాలా బాగుంటుంది టెంపుల్ మాత్రం. సో ఇది ఇవాళ వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ మాత్రం కంటిన్యూగా వస్తూనే ఉంటాయి. బాయ్ మరి.